అనుగ్రహము చూపించుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను. 14వ వచనము. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదను అని ఏ ఆంటీ చెప్పునో, ఆంటీ అని ఉంది అక్కడ. ఏంటి ఆంటీ ఉందా? అదే చెప్తున్నాను. మీరు వివాహ సమయంలో ప్రార్థన చేయకపోతే అమ్మాయి కాస్త ఆంటీ అవుతుంది, జాగ్రత్త. తండ్రులు తల్లులు, నీ కూతురు కాస్త ఆంటీగా తయారవుతుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు వెతుక్కోవాలి, ఇంతకీ ఎవరండి, ఎవరంటావేమిటయ్యా? అదిగో ఆ అమ్మాయే. ఇక్కడ అమ్మాయి ఎవరు కనపట్లేదండి, అందరూ ఆంటీలాగానే ఉన్నారు అనుకోవాల్సి వస్తుంది. మళ్ళా చెప్తున్నా, మనలో కొంతమంది బిడ్డల్ని కన్నారు, కానీ ఆ బిడ్డలకు పెళ్ళిడు వచ్చినప్పుడు అచ్చట ముచ్చట తీర్చే విషయంలో ఆలస్యం చేస్తున్నారు, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అది మంచిది కానే కాదు. ప్రభు చూసుకుంటాడు, ప్రభు చేస్తాడు పెళ్ళి అని అంటున్నావు. అది దేవుని వాక్యానుసారం కాదు. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చింది. వారి జీవితంలో వాళ్ళని చదివించే విషయం కావచ్చు, వారిని పెంచే విషయం కావచ్చు, వాళ్ళని పోషించే విషయం కావచ్చు, వారికి పెళ్లి చేసే విషయం కావచ్చు. బాధ్యత నీదే. అబ్రహాము దేవుడు చూసుకుంటాడని చెప్పేసి కాలు చేతులు ఊపుకుంటూ కూర్చోలా. తన దాసునికి పని పెట్టాడు, తన దాసుడిని పంపిస్తున్నాడు. వెళ్ళి నా కూతురికి ఓ చక్కని సంబంధాన్ని వెతుకో, అడుగో, వెతుకో, తట్టో. ఒకవైపు అబ్రహాము ప్రార్థన చేశాడు, మరోవైపు దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటిలో పెళ్ళిడు వచ్చిన కొడుకు కూతురు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి వారి వివాహం కోసం. నాకు 2 కొడుకులు ఉన్నారు, సాహస్ ప్రిన్స్ అండ్ సుహాస్ ప్రిన్స్. వాళ్ళిద్దరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వివాహాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అదేంటి బ్రదర్, అప్పుడే వాళ్ళకి వివాహం ఏమిటి, నిన్నగాక మొన్నే పుట్టారు కదా? రైట్. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే తండ్రిగా అది నా బాధ్యత. ఎక్కడో చోట నా కోడళ్ళు ఉండే ఉంటారు కదా, ఎక్కడో చోట పుట్టి వాళ్ళు పెరుగుతూ ఉండుంటారు కదా. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నా బిడ్డల భవిష్యత్తు కోసం, వారి పెళ్లి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకు ఉంది కదా. నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన వివాహాలు వారు చేసుకోవాలని, అలాగే ఆత్మీయమైనటువంటి కోడళ్ళు రావాలి అని ఒక తండ్రిగా నేను ప్రార్థన చేస్తున్నా. మీరు అలాగే ప్రార్థన చేయాల్సిందిగా మీ కుమార్తె కొరకు, మీ కుమారుని కొరకు, వారి వివాహం కొరకు తప్పక ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రయత్నాన్ని ప్రారంభించక మునుపు ప్రార్థన చేశాడు. ఇప్పుడు వివాహంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అని అంటే మనం చూడాల్సింది ఏమిటి? అబ్బాయిలో కావచ్చు, అమ్మాయిలో కావచ్చు, చూడాల్సిన కొన్ని ప్రాథమిక లక్షణాలను గూర్చి ఇక్కడ బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఇప్పుడు అబ్రహాముకు కోడలు కావాలి, ఇస్సాకుకు భార్య కావాలి. దాసునిగా తాను వెళ్ళాడు, అతడు కొన్ని క్వాలిటీస్ చూస్తున్నాడు. ఇస్సాకుకు భార్యగా ఉండడానికి తగినటువంటి లక్షణాలు ఇక్కడ భార్యను గూర్చి ఉంది కాబట్టి భార్యను గూర్చి నేను మాట్లాడుతున్నాను. అదే భర్త కూడా వర్తిస్తుంది.
మొదటిగా ఏమి చూస్తున్నాడో చూద్దాం రండి. 14వ వచనము. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదను అని. ఏ చిన్నది, మళ్ళా చెప్తున్నా, ఏ ఆంటీ కాదు, నీ కూతుర్లు ఆంటీలు కావడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి జ్ఞాపకం పెట్టుకోండి. మీ కుమార్తెకు 20 సంవత్సరాలు దాటినవి అంటే ఖచ్చితంగా నువ్వు పెళ్ళి కోసం ఆలోచన చేయాలి, పెళ్లి సంబంధాల కోసం వెతకాలి. 25 సంవత్సరాల లోపే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు చక్కని సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలి. 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చినా సరే బిడ్డకు పెళ్లి చేయకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే వాస్తవంగా నువ్వు ధర్మం చేయటం లేదు. తల్లులు తండ్రులు, మీ పిల్లలు 16, 17, 18 సంవత్సరాల వయసులో ఉన్నారా? అయితే ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. 20 నుంచి 25 లోపటే మీ పిల్లలకు, అమ్మాయిలకు ఖచ్చితంగా వివాహం చేయాలి. 25 నుండి 27 లేక 28 సంవత్సరాలు వచ్చేసరికి మీ కుమారునికి పెళ్లి చేయటం మంచిది. అప్పటికి వాళ్ళు చదువు ముగించుకుంటారు, ఎంతో కొంత ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడి ఉంటారు కనుక ఆ వయసులో వారికి పెళ్లి చేయటం మంచిది. ఇప్పుడు ఒక చిన్నది, ఏ చిన్నది, నువ్వు నీళ్లు తాగుము, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోసెదను అని చెప్పునో ఆమెనే నువ్వు ఎన్నుకున్నావు అని నేను తలుస్తాను అని చెప్పి అన్నాడు. మొదటిగా దాసుడు పెళ్లి చేసుకోవడానికి లేక పెళ్లి కూతురులో ఉండవలసిన లక్షణాల్లో మొదటిగా చూసే లక్షణం ఏమిటంటే, ఆ దాసుడు చూస్తున్న లక్షణం ఏమిటంటే, కష్టపడేదా లేక కష్టపెట్టేదా, ఇది చూస్తున్నాడు.